ప్రభుత్వ రంగ సంస్థల 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా లాభాలు ఆర్జించాయి. ఎంతలా అంటే 56 లిస్టెడ్ ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి 5 లక్షల కోట్లకి పైగా లాభాలు పొందాయి. ఏసీఈ ఈక్విటీ అందించిన డేటా ప్రకారం ఈ 56 పిఎస్యుల పన్ను అనంతర లాభం FY23లో 3.43 లక్షల కోట్ల నుంచి 48% పెరిగి FY24లో 5.07 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 53 లక్షల కోట్లకు చేరగా ప్రభుత్వానికి పిఎస్యులు చెల్లించిన పన్ను మొత్తం 1.68 లక్షల కోట్లు. పైన చెప్పిన పిఎస్యులలో 14 సంస్థలు ఒక్కోటి 10,000 కోట్లకు పైగా లాభాలు సాధించాయి. వాటిలో టాప్ 10 లాభదాయక పిఎస్యుల వివరాలు ఇలా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన SBI అత్యధిక లాభాలు సాధించిన పిఎస్యుగా నిలిచింది. FY24లో PAT 68,138 కోట్లకు చేరింది. FY23లో ఇది 56,558 కోట్లు. SBI 23,102 కోట్లు పన్ను చెల్లించింది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.37 లక్షల కోట్లు. ఈ స్టాక్ ధర ఏడాది వ్యవధిలో 580 నుంచి 826కి 42% పెరిగింది. 2. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC FY24లో PAT 54,705 కోట్లు. FY23లో 34,012 కోట్లతో పోలిస్తే 61% వృద్ధి. పన్నులుగా 19,759 కోట్లు చెల్లించింది. ఆదాయం 6.43 లక్షల కోట్లు. మార్కెట్ క్యాప్ 3.35 లక్షల కోట్లు. స్టాక్ ధర ఏడాదిలో 73% పెరిగింది. 3. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC 41,615 కోట్ల PATతో మూడో స్థానంలో ఉంది. FY23లో 10,842 కోట్ల లాభంతో పోలిస్తే 284% వృద్ధి. 14,127 కోట్లు పన్నులుగా చెల్లించింది. స్టాక్ ధర ఏడాదిలో 80% పెరిగింది. మార్కెట్ క్యాప్ 2.29 లక్షల కోట్లు. PAT 36,942 కోట్లు. FY23లో 31,731 కోట్లు. పన్నులుగా 11,443 కోట్లు చెల్లించింది. మార్కెట్ క్యాప్ 2.97 లక్షల కోట్లు. స్టాక్ ఏడాదిలో 101% పెరిగి 482కు చేరింది. 5. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC PAT 36,844 కోట్లు. FY23లో 31,812 కోట్లు అంటే 16% వృద్ధి. పన్నులుగా 6,098 కోట్లు చెల్లించింది. ఆదాయం 4.77 లక్షల కోట్లు. మార్కెట్ క్యాప్ 6.28 లక్షల కోట్లు. స్టాక్ ఏడాదిలో 67% పెరిగింది. ఇతర టాప్ 10 లాభదాయక పిఎస్యులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 26,461 కోట్లు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 25,793 కోట్లు. NTPC 18,697 కోట్లు. బ్యాంక్ ఆఫ్ బరోడా 18,410 కోట్లు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 16,164 కోట్లు. ఈ లాభాలు భారతదేశ ప్రభుత్వ రంగ స్థిరత్వాన్ని, పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పారదర్శకత, ప్రొఫెషనల్ నిర్వహణ, మార్కెట్ కష్టాల్లోనూ పిఎస్యుల అభివృద్ధిని నడిపించాయి. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థల చరిత్రలో ఒక మైలురాయి.